పవన్ పోటీ నియోజకవర్గాలపై చంద్రబాబు కీలక సూచన. ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఒక అంచనాకు వచ్చారు. బీజేపీతో పొత్తు అంశం తెర మీదకు రావడంతో సీట్ల ప్రకటన వాయిదా పడింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలపైన ఆసక్తి కొనసాగుతోంది. తాజాగా చంద్రబాబుతో చర్చల్లో పవన్ పోటీ చేసే నియోజకవర్గాలపైన క్లారిటీ వచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన పార్టీకి గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. జనసేన 40 సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేయాలని జన సైనికులు పార్టీ నేతల నుంచి పవన్పై ఒత్తిడి కొనసాగుతోంది. జనసేనకు 22 నుంచి 25 సీట్ల వరకు ఖరారు చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తులో కలిస్తే ఈ సీట్ల సంఖ్య కొంతమేర తగ్గే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తమ పార్టీకి కేటాయించే సీట్ల సంఖ్యపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జన సైనికుల గౌరవం తగ్గకుండా సీట్లు సాధిస్తామని చెప్పారు. దీంతో ఖచ్చితంగా 40 సీట్లు జనసేనకు పొత్తులో దక్కుతాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పైన అంచనాలే మినహా అధికారికంగా స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పొత్తులో భాగంగా పవన్ తిరిగి 2 స్థానాలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో గోదావరి జిల్లాలలో భీమవరం నుంచి పోటీ ఖాయమని సమాచారం. పవన్ ఉత్తరాంధ్ర నుంచి ఈసారి రెండో సీటు పోటీ చేసేందుకు శ్రీకాకుళం జిల్లా వైపు ఫోకస్ చేసినా తాజాగా చంద్రబాబు సూచనతో ఆలోచన మార్చుకున్నారని చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో వైసీపీ ఎక్కువ సీట్లు తిరిగి గెలిచేలా వ్యూహ రచన చేస్తోంది. దీంతో పవన్ను తిరుపతి లేదా అనంతపురం సిటీ నుంచి బరిలో నిలవాలని చంద్రబాబు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే అనంతపురం సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సైతం పవన్ తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తాను స్వచ్ఛందంగా తప్పుకుంటానని ప్రకటించారు. పవన్ ఖచ్చితంగా 2 స్థానాల్లో పోటీ చేస్తారని పార్టీ నేతలు వెల్లడించారు. అయితే నందమూరి బాలయ్య అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తుండటంతో అక్కడి నుంచి పవన్ పోటీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాయలసీమకు కేంద్రంగా ఉన్న తిరుపతి నుంచి పవన్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వేలు పూర్తయ్యాయి. దీంతో బీజేపీతో పొత్తు వ్యవహారం కొలిక్కి వచ్చిన తర్వాత పవన్ పోటీ చేసే నియోజకవర్గాలపైన అధికారికంగా ప్రకటన వెలువడనుంది. ఇది వ్యూవర్స్.